ఫోన్ షాపింగ్ లో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలని సిట్ విచారణ చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి. విచారణకు వెళ్లే ముందు హరీష్ రావు అర్థం లేకుండా మాట్లాడారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఓర్వలేక విచారణకు పిలుస్తున్నారనడం అబద్దమన్నారు. సుప్రీంకోర్టు కేసు కొట్టేసినా విచారణ చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కోర్టు కొట్టేసిన కేసు వేరు, హరీష్ రావు విచారణ ఎదుర్కొంటున్న కేసు వేరు అని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు ప్రజా ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు సామ రామ్మోహన్ రెడ్డి. కోసం పోయే ముంగట ఎస్ఐటి ఇన్వెస్టిగేషన్ కోసం పోయే ముంగట అదే మనందరి ఇళ్ళల్లో ఫోన్లతోటి వినడము, ఎవరి ఇళ్ళల్లో ఏం జరుగుతుంది, ఎవరి సంసారాలలో ఎవరేం మాట్లాడుకుంటారు, ఆడపిల్లలు ఏం మాట్లాడుకుంటారు, మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని సీక్రెట్గా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇన్నటువంటి దానికి సంబంధించి విచారణకు పిలవడం జరిగింది. ఎందుకంటే ఇదంతా గతంలో జరిగిందని మనకు తెలుసు కాబట్టి అది విచారణకి పిలవంగానే వీళ్ళేదో అని అంటే ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం యొక్క అవినీతిని బాగా ఎండగడుతుంటే అది తట్టుకోలేక విచారణ అనేటటువంటి సాకుతోటి వాళ్ళని పిలుస్తున్నామంట. మనం విచారణకు పోయేదానికంటే ముంగట మీడియా ముందుకు వచ్చి హరీష్ రావు గారు ఒక మాట చెప్పిండు. తర్వాత నేషనల్ మీడియాలో కేటీఆర్ కూడా అదే లైన్ ఎత్తుకుండ్రు. ఎందుకంటే ముందు రోజు పాపం ముఖ్య నేతలతో అందరు కలిసి కూర్చొని అందరం ఇదే లైన్ ఎత్తుకుందామని చెప్పి వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవడం, పొద్దున మార్నింగ్ డిబేట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అది కేటీఆర్ దాకా కూడా అందరు ఒకటే లైన్ మాట్లాడడం. మొదటి లైను ఏంటిది అని అంటే, నేను పిలిచినటువంటి కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు. ఆ కొట్టేసినటువంటి కేసు మీద ఈరోజు కక్షపూరితంగా హరీష్ రావు గారిని పిలిపించి రేవంత్ రెడ్డి గారి సర్కారు పైశాచిక ఆనందం పొందుతుందని ప్రజల్ని నమ్మించేటటువంటి మొదటి అబద్ధం. ఈ మొదటి అబద్ధం అని ఎందుకంటున్నామనంటే, హరీష్ రావు గారు చెప్పినటువంటి ఆ సుప్రీంకోర్టు అప్పీల్ చేసినటువంటి కేసు వేరు, ఇది అది కేసు ఒకటే అంటాడేంది, ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి ప్రెస్ నోట్ పోలీసు వాళ్ళు విడుదల చేసిండ్రు. ఈయన ఎందుకోసం ఏ కేసులో లోపడిపోయిండు, ఏ కేసు సుప్రీంకోర్టు దగ్గర పోయింది, అదొక ఇండివిజువల్. మీరు ఎన్ని ఆగడాలు చేసినా, అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి జోహార్లు కొడుతున్నటువంటి యొక్క ప్రజానికం మేము సంక్షేమం అభివృద్ధితోటే సంస్కృతులను కాపాడుకునేటటువంటి దిశగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. A1 ప్రభాకర్ రావు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే A6 శ్రవణ్ రావు దాకా, అంటే ఒక మీడియా సంస్థకి ఆయన ఒక అధిపతి. అసలు ఆ మీడియా సంస్థలో మొత్తం సిస్టమ్లు పెట్టి లీడ్లు మొత్తం వీళ్ళు ఇస్తే వాళ్ళకి ఏ లీడ్లు ఆయన ఇచ్చుకుంటూ పోయిండో అవన్నింటినీ ఫోన్ ట్యాపులు చేసినటువంటి ఒక చీకటి చరిత్ర వాళ్ళప్పుడు ఉంది. కాబట్టి ఆ విచారణలో ఆయన హరీష్ రావు గారి పేరు చెప్పిండు కాబట్టి ఆ విచారణకి హరీష్ రావు గారిని పిలవడం జరిగింది.